ప్రపంచంలో చాలా దేశాలు తమ పౌరుల వలసలు నియంత్రించాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ స్వీడన్ మాత్రం వేరే దేశాల్లో పుట్టి ప్రస్తుతం స్వీడన్లో నివాసం ఉంటున్న పౌరులకు ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇతర దేశాల్లో జన్మించి అనంతరం స్వీడన్లో స్థిరపడిన పౌరులు దేశం వీడితే కొంత సొమ్మును బహుమతిగా ఇవ్వనుంది. అంతేకాకుండా వారి ప్రయాణ ఖర్చులు సైతం ప్రభుత్వమే భరిస్తుంది. స్వీడన్లో నివసిస్తున్న వలసదారులు స్వచ్ఛందంగా దేశాన్ని వీడితే 10,000 స్వీడన్ క్రౌన్స్ ఇస్తామని ఆ దేశ ఇమిగ్రేషన్ మంత్రి మరియా మాల్మెర్ స్టెనార్గడ్ వెల్లడించారు. అంటే భారత కరెన్సీ ప్రకారం 80,000 రూపాయలు ఇస్తారు. ఇక చిన్నారులకు అందులో సగం అందచేస్తారు. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. వీటితో పాటు వారి ప్రయాణానికి కావాల్సిన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఈ పథకాన్ని కేవలం వలసదారులకే వర్తింపచేసింది. ఇప్పటి నుంచి వేరే దేశాల్లో పుట్టిన స్వీడన్ పౌరులకు దీన్ని వర్తింపచేస్తూ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇందుకు ఇచ్చే గ్రాంట్ని సైతం పెంచుతున్నట్లు పేర్కొంది. ఇటువంటి విభిన్నమైన ప్రతిపాదనలు తీసుకురావడానికి దేశ జనాభా పెరగడమే ప్రధాన కారణం. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి స్వీడన్కు వలసలు వస్తుండటంతో గత 20 ఏళ్లలో జనాభా భారీగా పెరిగింది. 20 లక్షలకు పైగా వలసదారులు స్వీడన్లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జనాభా నియంత్రణకు 2015లో వలసలపై ఆంక్షలు పెట్టినప్పటికీ అది పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో జనాభా నియంత్రణకు స్వీడన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే వివిధ దేశాల నుంచి వలస వస్తున్న ప్రజలు స్వీడన్ వాతావరణంలో ఇమడలేకపోతున్నారని ఇమిగ్రేషన్ మంత్రి మాల్మెర్ పేర్కొన్నారు. అటువంటి వారికి ఇది గొప్ప అవకాశమని అన్నారు. మరోవైపు స్వీడన్ ప్రతిపాదనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. భారత ఆర్థికవేత్త, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి సభ్యుడు సజీవ్ సన్యాల్ దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు. స్వీడన్ ప్రభుత్వం ఆ దేశ పౌరులు వలసదారులను దేశం విడిచి వెళ్లమని సరికొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చిందని, ఇది ఎలాంటి ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుందని ప్రశ్నించారు.